సాయిరామండి. శ్రీదేవి భాగవతము 4వ రోజు పారాయణము. వశిష్ఠుడు మంత్రశక్తి ప్రభావంతో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు కైలాసానికి వెళ్ళి భోళాశంకరుడైన శివుడిని అనేక విధాలుగా స్తుతించి ప్రసన్నుని చేసుకున్నాడు. శంకరుడు ప్రత్యక్షమై వశిష్ఠుడిని వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడిగా మారి మళ్ళీ స్త్రీత్వాన్ని పొందిన సుద్యుమ్నుడిని ఇలా దేవికి పురుష పురుషత్వాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. ఇలాదేవికి పురుషత్వాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడి కోరికను మన్నించి శివుడు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని చెప్పి అదృశ్యమయ్యాడు. తన కోరిక పూర్తిగా తీరకపోవడంతో వశిష్ఠుడు జగదంబికను స్తోత్రం చేశాడు. వశిష్ఠుడు చేసిన స్తోత్రానికి జగదంబిక ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను పూజించి నాకు మిక్కిలి ఇష్టమైన దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా అతడికి వినిపించు. పురాణం వినడం పూర్తయ్యేసరికి అతడు తిరిగి పురుషత్వాన్ని పొందుతాడు అని ఆజ్ఞాపించింది. ఆనందంతో వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మహాదేవి ఆజ్ఞను సుద్యుమ్నుడికి వివరంగా చెప్పాడు. ఆశ్వేజ శుక్లపక్షంలో సుద్యుమ్నుడి చేత దేవిని పూజింపచేశాడు. తానే దేవీ భాగవతాన్ని సుద్యుమ్నుడికి వినిపించాడు. భక్తి శ్రద్ధలతో విన్న సుద్యుమ్నుడు వశిష్ఠుని పూజించిన వెంటనే పురుషత్వాన్ని పొందాడు. మహారాజుగా పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ అత్యధిక దక్షిణలతో అనేక దేవీ యజ్ఞాలు నిర్వహించి పుత్రులను పొంది వారికి రాజ్యభారం అప్పగించి తపస్సులు చేసి దేవీసాలోకాన్ని పొందాడు. అగస్త్య, దేవీ భాగవత గొప్పదనం ఎంతటిదో చూసావా? విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి సకల కోరికలు నెరవేరుతాయి, ఇహపరాల్లో సుఖశాంతులు లభిస్తాయి అని కుమారస్వామి చెప్పాడు. విన్న కొద్దీ వినాలనిపించే దేవీ మహత్యాన్ని ఇంకా చెప్పమని అగస్త్యుడు కుమారస్వామిని ప్రార్థించాడు. స్కందుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. గాయత్రీదేవి మహిమ ఎక్కువగా వర్ణింపబడినందువల్ల కూడా ఈ గ్రంథానికి భాగవతం అని పేరు వచ్చింది. త్రిమూర్తుల చేత ఆధారింపబడుతుంది ఆ మహాతల్లి. ఆమె గొప్పదనాన్ని సూచించే మరొక విచిత్రమైన కథ చెబుతాను వినండి అన్నాడు. ఋతవాక్కు అనే మహర్షికి ధర్మపత్ని వలన ఒక కుమారుడు రేవతి నక్షత్రంతో కూడిన గండాంతకాలంలో జన్మించాడు. ఋషి దంపతులు ఆనందంతో జాతక కర్మాదులన్నిటినీ శాస్త్ర ప్రకారంగా చేయించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుండి అతని తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులే మంచం పట్టారు. కారణం తెలియడం లేదు. గత జన్మలో కుమారుడు చేసిన దోషాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అనుకుంటున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని శాస్త్రం అంటుంది. కుమారుడు చేసిన మహాపాతకాలే రోగరూపంలో మనని పీడిస్తున్నాయేమో అని మిక్కిలి దిగులు పడ్డారు. యద్భావం తద్భవతి అన్నట్లుగా కుమారుడు వాళ్ళు భావించినట్లే తయారయ్యాడు. ఋషి దంపతులు కుమారుని చూసి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. పున్నామ నరకాత్రాయతే ఇతి పుత్ర అని అంటుంది శాస్త్రం. పున్నామ నరకంలో నుంచి బయటపడేస్తాడు కనుక పుత్రుడు అంటుంది. కానీ మన కుమారుడు మనల్ని నరకంలోకి పడేస్తున్నాడు. ఇటువంటి కుమారుడు పుట్టడం కంటే కుమారులు లేకుండా ఉంటేనే బాగుండేదేమో అని వాపోతున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనుల, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందున సుమతి అన్నట్లుగా మంచి కుమారునితో ఇల్లు కలకలలాడుతుండాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. కుపుత్రేనాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా, కుభోజనైన దివస కుమిత్రేణ సుఖం కుతః. చెడ్డ కుమారుడి వలన వంశము, చెడ్డ భార్య వలన జీవితము, చెడ్డ భోజనం వలన రోజు, చెడ్డ మిత్రుడి వలన సుఖము నశిస్తాయంటారు పెద్దలు అనుకుంటూ ఋషి దంపతులు బాధపడుతున్నారు. ఒకనాడు వారున్న చోటికి గర్గ మహర్షి వచ్చాడు. ఋషి దంపతులు తమ గోడును మహర్షితో విన్నవించుకున్నారు. మేమెంత ధర్మబద్ధులమే ప్రవర్తించినా కుమారుడు పుట్టినప్పటి నుండి మా పరిస్థితి ఈ విధంగా అయ్యింది. ఇది నా భార్య తప్ప, లేక నా తప్ప, లేక కుమారుడి తప్ప? ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు మాకెట్లా పుట్టాడు? మాకు కలుగుతున్న ఈ అశాంతికి
మనోవ్యతకి జ్యోతిష్ శాస్త్రమును అనుసరించి తరుణోపాయం ఏమేదైనా ఉంటే తెలియజేయమని ప్రార్థించారు. గర్గుడు లెక్కలు కట్టి, ఋతువాన్మని, మీరు అనుభవిస్తున్న దానికి కారణం మీరు కాదు. రేవతి గండాంత కాలంలో దుర్ముహూర్తంలో పుట్టిన మీ కుమారుడే దీనికంతటికీ కారణం. పుట్టిన గ్రహచార బలం వలనే అతడు దుర్మార్గుడయ్యాడు. మీ ఆదివ్యాధులకు అదే కారణం. ఈ దుఃఖంలో నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని ఉపాసించడమే మార్గం అని, ఆ ఆమెను ఆరాధిస్తే సమస్త దోషాలకు మహాశాంతి కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఋతువాక్ మహర్షికి రేవతి నక్షత్రం మీద అంతులేనంత కోపం వచ్చింది. వెంటనే నక్షత్రాన్ని ఆకాశం నుండి నేల మీదకి రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం మండుతూ కుముద పర్వతం మీదకి రాలిపడింది. అప్పటి నుండి అది రైవతక పర్వతమైంది. అదిగో ఆ పర్వతానికి చేరుకొని ఋషి దంపతులు దుర్గాదేవిని ఆరాధించి సుఖశాంతులను పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారిపోయాడు. నేలరాలిన రేవతి నక్షత్ర తేజస్సులో నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. అపర లక్ష్మిలాగా ప్రకాశిస్తోంది. ప్రముచ మహర్షి ఆమె తేజస్సుకి ఆశ్చర్యాన్ని పొంది తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అని పేరు పెట్టి కన్న కూతురిలాగా పెంచుకున్నాడు. యుక్త వయస్కురాలైన రేవతికి తగిన వరుడు ఎవరా అని వెతుకుతున్నాడు. ఆమెకి తగిన వరుడు ఎంతకీ లభించకపోవడంతో దిగులుపడి హోమశాలలోకి ప్రవేశించి అగ్నిదేవుడిని స్తోత్రం చేశాడు. అగ్నిదేవుడు సంతృప్తిపడి, నీ కుమార్తెకు దుర్దముడు అనే మహారాజు తగినవాడు. అతడు అందగాడే కాక ధర్మనిరతుడు, బలపరాక్రమ సంపన్నుడు, మహావీరుడు, మేధావి అని చెప్పాడు. అది విని ప్రముచుడు ప్రమానంద పరితుడయ్యాడు. దైవయోగం ప్రకారంగా ఆ సమయానికే దుర్దముడు వేట కోసం అడవికి వచ్చి ప్రముచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. దుర్దముడి తల్లి కాలింది. తండ్రి విక్రమశీలుడు. ఆశ్రమానికి దుర్దముడు వచ్చిన సమయంలో ప్రముచుడు లేడు. దుర్దముడు, ప్రియా, ప్రముచులు ఆశ్రమంలో లేరా? వారి ఆశీస్సులను పొందుదామని వచ్చాను అన్నాడు రేవతితో. హోమశాలలో ఉన్నారు అని రేవతి చెప్పిన సమాధానాన్ని విన్న దుర్దముడు హోమశాలకి వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డ దుర్దముడిని ప్రముచుడు చూశాడు. తనను లోపలికి ఆహ్వానించిన ప్రముచుడికి రాజు పాదాభివందనం చేశాడు. మహర్షి రాజుకి అతిథి సత్కారాలు చేశాడు. తన కుమార్తెను ప్రశ్నించిన తీరు గురించి చెప్పి అప్పటి వరకు జరిగిన విషయాన్నంతా వివరించాడు రాజుకి. అంతా విన్న దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిన రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని తండ్రిని కోరింది. ఆ నక్షత్రం లేనిది అందులో ఎలా జరిపించమంటావన్నాడు మహర్షి కుమార్తెతో. సాయిరామండి. 4వ రోజు పారాయణం సంపూర్ణ.